శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय जय గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की जय సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం చక్కగా సాయి తత్వసారంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు సాయిబాబా యొక్క జీవన విధానం ఏంటి, ఆయన్ని ఆశ్రయించడం ద్వారా మనకు లభించేటువంటి ఆనంద స్థితి ఏమిటి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి ఎందుంచుకొను. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందే నిమగ్నమై ఉన్నారు. ఎందుకు బాబాను వ్యక్తి తెచ్చుకున్నందువల్ల మనకేమవుతుంది, ఆయన ఎలాంటివైతే ఆచరించాడో అంతే కదా. మన తల్లిదండ్రుల్ని, మన వంశస్థుల్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకేమనిపిస్తుంది, తల్లిదండ్రులని వాళ్ళని గుర్తుపెట్టుకున్నప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి సద్గుణాలను మనం చింతన చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. బాబాగారు ఎల్లప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఆత్మానుసంధానం అయి ఉండేవాళ్ళు. ఇతరులకు ఏదైనా చెయ్యాలంటే హితము మాత్రమే చేసేవాడు. అంతే, నీకు చేతనైతే సహాయం చెయ్యి, మంచి చెయ్యి, లేదా నీకు చేతగా లేదా స్తబ్దతగా తటస్థంగా ఏది లేకుండా ప్రశాంతంగా కమ్ముగా ఉండు. అంతేగాని వాళ్ళని పరుల్ని దూషిస్తూ నిందిస్తూ వాళ్ళ యొక్క ఇది చేసేటువంటి, అందుకని మనం మన యొక్క గురువుని కానీ భగవంతుని కానీ జ్ఞప్తికి తెచ్చుకుంటే వాళ్ళు ఏం ఆచరించారు, మనం ఏం ఆచరించాలి అనేవి మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన గుర్తుంచుకోమన్నాడు. లీనమై వారి స్మరణయే జీవన్మరణ రూపమైనటువంటి ఈ సంసారం అనేటువంటి చిక్కుముడిని విప్పే తరుణాపాయము. అంతే కదా, మనకు ఈ సంసారం అనేటువంటి సముద్రంతో పోల్చాడు. సముద్రంతో ఎందుకు పోల్చాడు అంటే మనకు తెలిసిందే. దాంట్లో తిమింగలాలు, స్వరచేపలు, ఇంకా ఏమేమి ఉన్నాయో అలాగే ఈ సంసారంలో మనం నడిచేదానికి అనేక రకాల బంధాల రూపంలో కావచ్చు, బాంధవ్యాల రూపంలో కావచ్చు, ఆస్తులు, ఈర్ష్య, ద్వేషం, మరి మనలో దాగి ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అనేటువంటి వాటి బారి నుంచి తప్పించుకోవాలి అంటే తప్పకుండా ఆ సాయి గురువు, ఒక గురువుని మనం ఆశ్రయించాలి అని. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరమైన సాధనం. దీనిలో వ్యయ ప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో మనం గొప్ప ఫలితాన్ని పొందవచ్చును. కాబట్టి అందువల్ల ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియాల్లో పటుత్వం ఉన్నంత వరకు మనం ప్రతి నిమిషము సాధనకు అనుష్ఠించటకు వెచ్చించవలెను. క్షణభంగురమైనటువంటి ఈ జీవితంలో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు. కాబట్టి ప్రతినిత్యము కూడా నిన్ను నువ్వు సంస్కరించుకునేలా, సాధన అంటే అదే, నిన్ను నువ్వు సంస్కరించుకునేలా, నిన్ను ఉన్నతీకరించుకునేలా నీ యొక్క పయనం సాగిపోతూ ఉండాలి. దానికోసం బద్ధకము, మనకు మొదట్లోనే చెప్తాడు, బద్ధకము, చంచల మనసు, నిద్ర, వీటినన్నిటినీ వదిలించుకొని ఎరుకతో మనం పయనిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి అని చెప్పాడు. ఇతర దేవతలంతా గురువు ఒక్కడే దేవుడు. దీన్ని పట్టుకొని మనం అనుకోవచ్చు, ఓయమ్మ ఇతర దేవతలంతా భ్రమ అంట, హేమట్ పంతు ఏంటి ఇలా రాశాడు, గురువు ఒక్కడే ఇది అంటున్నాడు అని. మనము శాస్త్రాల్లో గురువే సకల దేవతా స్వరూపము మరియు సకల శాస్త్రముల సారము తానే అయి తనకు ఎవరైతే సంసిద్ధుడిగా ఉన్నటువంటి శిష్యునికి బోధించేవాడు. అందుకే మనం చూడండి, శ్రీ గురుచరిత్రలో దీపకుడు అనేటువంటి శిష్యుడు తన గురువుకి సపర్యాదులు చేస్తూ సాక్షాత్ విష్ణుమూర్తి ప్రత్యక్షం అయినప్పటికీ కూడా నీకే వరాలు కావాలంటే నాకు ఏం కావాలో నా గురుదేవుడు ఇవ్వగలడు అంటే వాళ్ళంతా కూడా, అయ్యా నువ్వు గురువునే ఆరాధిస్తూ గురువునే ఇచ్చేస్తూ మమ్మల్ని తిరస్కరించావని విష్ణుమూర్తి అక్కడ అనలే. చక్కటి సన్మార్గంలో నువ్వు పయనిస్తూ ఉన్నావు అంతటి పోయి గురువుకి చెప్పాడు. గురువుగారు ఇలా అన్నారు అని. గురువుకి అప్పుడు గురువు కూడా చాలా సంతోషిస్తాడు అన్నమాట. శివుడు వాళ్ళందరూ ఇదయ్యి అతన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనల్ని సంస్కరించేలా, ఇప్పుడు మనకు శాస్త్రాలు, వేద సారాలు మనకు అర్థం కావు,
కానీ వాటిని విశదీకరించి విపులీకరించి చెప్తూ సూక్ష్మంలో మోషంలాగా చక్కగా చిన్నది దాంట్లో చాలా పెద్దదిగా ఉన్నటువంటి విషయాన్ని సూక్ష్మంగా చిన్నదిగా మనకి అందించి మన పైనాన్ని సుగమం చేస్తారు. కాబట్టి గురువుని ఆరాధిస్తూ గురువు చెప్పిన దాన్ని ఆచరిస్తూ ఉంటే ఇతర దేవతలందరినీ కూడా ఆరాధించిన ఫలితాన్ని పొందుతావు అనేది మన హేమట్ పంతు యొక్క ఉద్దేశం. ఇకపోతే సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. ఇప్పుడు అదృష్టము దురదృష్టము అని మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు మన జీవితంలో ఇక్కడ అదృష్టము దురదృష్టము రెండూ లేవు. వాస్తవానికి మన యొక్క పూర్వజన్మ కర్మలు అంటే సత్కర్మ చేత సత్ఫలితాలు, దుష్కర్మల చేత దుష్ఫలితాలను మనం పొందుతూ ఉన్నామని మనం ఎన్నోసార్లు చెప్పుకొని ఉన్నాం. కాబట్టి వాటిని కానీ అలాంటి దుష్కర్మల ప్రభావాన్ని కూడా తగ్గించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు గురువులు. అందుకని వాళ్ళని ఆరాధిస్తూ మనం వారి శ్రద్ధగా సేవించినచో ఈ సంసార బంధనాల నుంచి మనం తప్పించుకోవచ్చు. అంటే సంసారంలోనే ఉంటాము, ఆ సంసారంలో ఉన్నటువంటి బంధాల పట్ల వ్యామోహితులమై కాకుండా తటస్థంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ముందుకు పోతామనేది ఇది. మనకు ఇక్కడ చూడండి, నువ్వు ఒక గురువుని ఆరాధిస్తూ ఒక గురువుని ప్రేమిస్తూ గురువు చెప్పిన దాన్ని ఆచరణాత్మకంగా తూచా తప్పకుండా పాటిస్తూ ఇస్తున్నటువంటి శిష్యుడికి న్యాయ మీమాంసాది షడ్దర్శనములు చదవ పని లేదు. మనం ఎందుకు పని లేదు? నీకు వాడెవరో చెప్పినట్టు సకల శాస్త్రాలు తెలుసు, వేదాలు తెలుసు, కంఠోపాఠంగా భగవద్గీతలో ఉన్నటువంటి 750 శ్లోకాలని చెప్పగలము. కానీ ఆచరణలో శూన్యమైనప్పుడు అది దేనికి పనికిరాదు. ఎన్ని శాస్త్రాలు నువ్వు తెలుసుకున్నా, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా ప్రయోజనమే లేదు. కాబట్టి గురువుని ఆరాధిస్తూ గురువు చెప్పిన దాన్ని ఆచరించే వాళ్ళకి వేద సారాలతో వేద సారం ఉంటుంది, కానీ ఆ వేద సారం అనుభవం అవుతూ ఉంటుంది. నాకు ఆ పుస్తకం చదవని రాదే, ఈ పుస్తకం చదవని రాదే అనేటువంటి సందేహ సంశయాలు అవసరం లేదు. కాబట్టి మన జీవితం అనే ఓడకు సద్గురువుని సరంగుగా చేసుకొనిచో కష్టములు చింతలతో కూడిన సంసారం అనే సాగరాన్ని మనం సులభంగా దాటవచ్చు. సముద్రములు నదులు దాటినప్పుడు మనం ఓడ నడిపేవాని యందు నమ్మకం ఉంచినట్లు ఇప్పుడు అంతే కదా. మనం ఒక చోట నుంచి గమ్యానికి వెళ్ళాలంటే మనకు గమ్యం తెలియదు, ఎక్కి కూర్చుంటాం. ఒక బస్సులో కూర్చున్నా, ఒక వెహికల్ మాట్లాడుకొని కూర్చున్నా, డ్రైవర్ తీసుకెళ్ళేటువంటి గమ్యాన్ని చేరుస్తాడని నిశ్చింతగా కూర్చుంటాం. అలాగే మన జీవితాన్ని, అయ్యా ఇదిగో బాబా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నాకు ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఏంటి, ఇదిగో ఎన్నో రకాల ఒడిదుడుకులు నన్ను పట్టి కుదిపేస్తున్నాయి, అయినా నేను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. కానీ నా నిస్సహాయతను దాన్ని సమూలంగా సంస్కరించి నన్ను ఉన్నతీకరించేలాగా నాకు చక్కటి సంక్లిష్ట పరిస్థితులన్నిటి నుంచి మంచి అనుకూల పరిస్థితుల్ని కలిగించేలా నీవే దిక్కు అని చెప్పి ఆ భగవంతుడికి మనం భారాలను కానీ అప్పగించేస్తే ఆయన చూసుకుంటాడు. కానీ దీన్ని క్రమేపీ అభ్యాసపూర్వకంగా చేసుకుంటూ వెళ్ళాలి. వాస్తవానికి ఉన్న సత్యం అదే, మనము అనుకున్నది ఏది చెయ్యలేము. మనము ఎలా ఉంటే రాముని యొక్క జీవితం మనకు నేర్పింది అదే. ఏది జీవితంలోకి వచ్చినా దాన్ని అంగీకార భావంతో వెళ్తూ ఉండడమే రామ జీవితం మనకు నేర్పింది. అదే మనం నేర్చుకోవాల్సింది కూడా. సరే, భక్తుల యొక్క అంతరంగమును గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదిస్తాడు. అంతే కదా. యద్భావంగా మనం ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నామా, బాహ్య ఐశ్వర్యాన్ని కోరుకుంటే బాహ్య ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అందుకే గురువు ఇహపర శ్రేయోదాయకుడు. ఇహానికి సంబంధించినవి అడుగుతున్నావా, పరానికి సంబంధించింది అడుగుతున్నావా, నిన్ను నువ్వు ఉన్నతీకరించుకునే దీన్ని బట్టి ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ జ్ఞాన అవగాహన చేసుకున్న వాళ్ళు ముముక్షువులుగా మారి చక్కగా ఆ యొక్క భగవత్పదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇకపోతే బాబా సైనలీల గురించి మనం గతంలో ప్రస్తావించుకొని ఉన్నాం. ఆయన ఎలా ఎక్కేవాడు, ఎలా దిగేవాడు, ఏంటి అనేటువంటిది. ఇక బాబాని మనం ఆశ్రయించడం ద్వారా మనకేం జరుగుతుందని ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. బాబా బ్రహ్మము యొక్క సగుణ అవతారం. అసలు బ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మము అంటే నిత్య సత్యమైనది, ఎప్పుడూ ఉండేదే బ్రహ్మము. దాని యొక్క అది ఒక ఆకారం ధరిస్తుంది. ఒక మూసలో పోస్తే, ఇప్పుడు నీళ్లు చూడండి, ఒక గ్లాసులో పోస్తే పోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, గ్లాస్ ఆకారానికి సంబంధించినటువంటి ద్రవీకరణ రూపం వస్తుంది.
అదే ఒక గిన్నెలో పోసి ఉంచామనుకోండి, గిన్నెకి సంబంధించినటువంటి ఆ నీళ్లు ఘనీభవించి అటువంటి ఘన పదార్థం వస్తుంది. అలాగే ఆయన ఇక్కడ సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు హృదయాంతరస్తులు. సర్వహృదయాల్లో ఉండబట్టే కదా, సర్వహృదయాల్లో ఏమి ఉంటుందో దాన్ని వ్యక్తపరచగలిగినటువంటి సమర్థతతో ఉన్నాడు. సర్వజ్ఞుడై ఉన్నాడు, సర్వుల్లో ఉన్నటువంటి జ్ఞానం తానే అయి ఉన్నాడు. కాబట్టి ఆయన దేహధారి అయి కనిపిస్తున్నప్పటికీ మనకు అందరి హృదయాల్లో నివసించేవాడు. అంతరంగమున వారు పరమనిరీహులు నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితం కోరువాని వలె భగవంతుని యొక్క ఇదే అది. వారు వచ్చినటువంటి అవతార కార్యాన్ని నెరవేర్చుకునేందుకు అనేక మందితో ఉంటూ కార్యాచరణ చేస్తున్నట్లుగా అనిపిస్తారు. కానీ వారి అంతరంగం యందు నిరంతరం మాత్రం ఏటికి అంటుకోకుండా సాక్షిభూతంగా జీవిస్తూ ఉంటారు అని. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్నావు. అంతే కదా, దుమాలు చూస్తే రాత్రంతా నాకు నిద్ర లేదు బావు అన్నాడు. మేఘశ్యాముడు అనేటువంటి భక్తుడు చనిపోతే మామూలు వాళ్ళలాగా కళ్ళనీళ్ళు పెట్టుకొని వచ్చారు. తాత్యాసాహెబ్ నోల్కర్ చనిపోయినప్పుడు, అరే తాత్యాబా మనకంటే ముందు వెళ్ళిపోయాడు అన్నాడు. ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు ఆయా భక్తుల పట్ల ఆయనకి ఎంతటి మమకారమో అనిపిస్తుంది కదా. కానీ వారు బాహ్యానికి అలా కనిపిస్తున్నప్పటికీ అంతరంగం యందు నిత్య శాంతి స్వరూపులై నిత్య పరమాత్మానుసంధానంతోనే ఉండేవారు. సరే, వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టి అయినను బయటకు చంచల మనుషులు. అంటే ఇక్కడ దాన్ని పట్టుకునే కదా ఆయన అప్పుడు కోపించాడు, ఇప్పుడు కోపించాడు. అసలు యోగికి కోపం ఎక్కడుంటుంది? చేయడం అవధూత లక్షణాలు అంటున్నారు, అట్లా కొట్టేస్తే తిట్టేస్తే అవధూత లక్షణాలు అంటున్నారు అని అంటూ ఉన్నారు. అవన్నీ కూడా బాహ్యానికి వాళ్ళు చేసేటువంటి చర్యలే కానీ అంతరంగంలో లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొని వాని వలె అనిపించాడు. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూసేవాడు, ఇంకొకప్పుడు రాళ్ళతో కొడుతూ ఉండేవాళ్ళది. మొట్టమొదటి స్థాయిలో ఎవరైతే పిల్లలు ఆయన ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళో ఆ సమయంలో చేసినటువంటి పనులు అన్నమాట అవి. వారందరినీ ఒక్కొక్కప్పుడు వారి ప్రేమతో హక్కును చేర్చుకొని ఎంతో నెమ్మదితో శాంతంతో ఓర్మితో సంయమనంతో వ్యవహరించేవారు. ఇకపోతే బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం నందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యాన్ని చూపేవారు. వారు ఎల్లప్పుడూ ఒకే ఆసనమునందు స్థిరముగా కూర్చుని ఉండేవారు. దునికి ఎదురుగా కూర్చుని వారు ఎక్కడికి ప్రయాణం చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు వారి చేతిలో చిన్న సటక అనేటువంటి కర్ర ఉండేది. సదా ధరించిన చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు. సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనం చేయని నిరాడంబరులై జీవించేవారు. అప్పట్లో ఆయన సశరీరంతో ఉన్నప్పుడే భక్తులు విపరీతమైనటువంటి ఒత్తిడి చేత ఆ యొక్క పల్లకి రథము ఇవన్నీ చేయించిన ఏ రోజు ఆ రథంలో ఎక్కి సాయినాథుడు ఊరేగింది లేదు. ఆయన కనీసం లాస్ట్కి భక్తులు వేడుకోగా ఆయన పాదుకులైనా ఇవ్వమని పాదుకుల్ని పెట్టి ఊరేగించారే కానీ బాబా అంబారీలెక్కి ఇంకోటెక్కి ఆయన ప్రాపంచికత కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడింది అయితే లేనే లేదు. అనుకుని ఉంటే గొప్ప ఇదిలే జరిగి ఉండేవి ఇంకా. కానీ వాటి పట్ల ఆయన ఎప్పుడు ఆసక్తి కనపరిచినటువంటి వాడు కాదు. నిరాడంబరులై జీవించడి వారు భిక్షాటన అట్టి పావన జీవులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అంటుండేవాడు. మళ్ళీ బ్రాకెట్లో భగవంతుడే యజమాని. దీని గురించి ప్రస్తుతం చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి కాబట్టి మనం దాన్ని ప్రత్యేకించి విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎవరి అవగాహన స్థాయిలో ఎవరికి అర్థమైతే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం కాని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు, అంతే. కాబట్టి భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన ఘని. కాబట్టి దివ్యానందమునకు వారు ఉనికి పట్టు. అందుకే ఎన్నో శాస్త్రాలు ఎన్నో గ్రంథాలు చదివినటువంటి ఏమనొచ్చు పుస్తక జ్ఞానులు కూడా అయ్యా ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా మాకు మనశ్శాంతి అనేది కరువు అవుతుంది అని చెప్పి ఆయన సాంగత్యానికి సాన్నిధ్యానికి వచ్చి ఆయన యొక్క ప్రత్యక్ష దర్శనం చేత
మనశ్చాంచల్యాన్ని తొలగించుకొని శాంతులైనటువంటి వాళ్ళని ఎంతోమందిని మనం లీలల్లో చూడవచ్చు. అనంతరావు పాటంకర్ కావచ్చు, మన బీవీదేవి కావచ్చు, ఇట్లా ఎంతోమంది భక్తులు ఉన్నారు. అట్లా మనకుంది. సరే, వారి సాయిబాబా యొక్క దివ్యానందమునకు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది, ఆద్యంతములు లేనటువంటిది, ఆది అంతము రెండూ లేదు. అందుకే దిక్కులే అంబరం కలిగినటువంటి వాడు ఎవరు? దత్తాత్రేయుడు, దత్తుడు. ఆ దత్త పరంపరలో వచ్చినటువంటి సాయినాథుడికి కూడా, ఏ సాయినాథుడనే కాదండి, ఏ భగవంతుడు కూడా ఆది అంతములు లేనట్టి వారు, అక్షయమైనటువంటి క్షయం లేదు. ఈ యుగానికే సంబంధించిన వారమని, ఆ యుగానికి సంబంధించిన వారమని లేదు. ప్రతి యుగములోనూ వారు ఉంటారు. భేదరహితమైనటువంటి విశ్వమంతయు ఆవరించినట్టుది అయిన ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో, చూడండి మళ్ళీ విశ్వమంతా ఆవరించి ఉన్న పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది సాయిబాబాగా అవతరించింది అని చక్కగా చెప్తున్నాడు. సరే, మరి ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలరు. అంతే కదా, ఎన్నో ఉన్నాయి. కానీ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వస్తే శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి నిధిని ఎంతమంది పొందారు? ఆయన సాంగత్యాన్ని పొందిన వారిలో ఆయనని ఎంతమంది వారి హృదయాంతరాల్లో భగవంతుడిగా గుర్తించి చరితార్థులైనారు? అలాగే గుర్తించేటప్పుడు మన యొక్క అవగాహన పరిణితి లేక అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారి సామాన్య మానవుని గానించేవారు నిజముగా దురదృష్టవంతులు. హేమట్పంతు గారు ఏం చెప్పారు? ఉన్నారు కాబట్టి మనం అనుకుంటున్నాం కృష్ణుడు సశరీరంతో వచ్చినప్పుడు కృష్ణుడిని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, రాముని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అలాగే మన సాయినాథుని వ్యతిరేకించి మళ్ళా ఆయనకి భక్తులైన వాళ్ళు ఉన్నారు. అలానే ఇప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? ఆయన దురదృష్టవంతులు, ఆయన్ని సామాన్య మానవ దేహంతో వచ్చాడు. అందుకని నువ్వు ఆయనలో ఉన్నటువంటి దైవీ గుణాలను గుర్తించలేకపోతే, మనలో ఆ దైవీ గుణాలు లేనప్పుడు ఎదుటి వారిలో ఆ దైవీ గుణాలు మనం గుర్తించలేము. రాముడు ఎక్కడ మహిమలు ప్రదర్శించలేదు కానీ రాముణ్ణి మనం ఎందుకు దైవంగా అనుకుంటున్నాము అంటే ఆయన జీవించినటువంటి జీవన విధానం, ఆయన చేసినటువంటి అసురుల యొక్క ఒక మంచి గురువు యొక్క సాంగత్యంలో ఆయన చేసినటువంటి ఇది జీవితాన్ని. అందుకని రామో విగ్రహవాన్ ధర్మాన్ని ఎక్కడా రాముడు తప్పలేదు అనేటువంటి దానికోసం రాముడిని మనం దైవంగా కీర్తిస్తూ వస్తున్నాం. అలాగే మన సాయినాథుడు కూడా ఆయన ఎంచుకున్నటువంటి ఆ జీవిత కార్యానికి, ఆ అవతార కార్యానికి సంబంధించినటువంటి ఏటిని కూడా ఆయన విస్మరించింది లేదు అనేటువంటి మనం విషయం. సరే, బాబా యొక్క జన్మ రహస్యం అంటారు. ఇంకొకటి ఆయన అయోని సంభవుడు అని చెప్పి మనకి 4వ అధ్యాయంలో చెప్పారు. అంటే ప్రత్యక్షంగా వచ్చారు. సరే, ఎవరి అవగాహనకి ఎక్కడి నుంచో వచ్చారనే వాళ్ళు, ఎక్కడిదో పత్రిగ్రామం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇదిలో. కానీ బాబా గారు ఎప్పుడు కూడా నేను పలానా ఇది అన్నారు. ఆయన ముస్లిమాను అని అన్నాడు. లక్షల మంది బ్రాహ్మణుని ఈ సన్మార్గంలో నడిపించేందుకు వచ్చాడు ఈ బ్రాహ్మణుడు అంటాడు. బ్రాహ్మణుడు అంటే ఎవడు? జంధ్యము ధరించిన వారా? బ్రహ్మమును ఎరింగినవాడు, బ్రహ్మ జ్ఞానమును పొందినవాడు, బ్రహ్మమే తానై ఉన్నవాడు. సరే, ఇకపోతే బాబా లక్ష్యము, వారి బోధ ఏంటనేది మనం వచ్చే వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై సాయి సమర్థ, జై జై సాయి సమర్థ.